హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి పిఓ ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ 26 2/3% మోర్ దెన్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ వచ్చి సైడ్ ఆఫ్ ద స్క్వేర్ కన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువ? 26 2/3% ఎక్కువ. స్క్వేర్ యొక్క డయాగనల్ ఏమని ఇచ్చారు? డయాగనల్ ఆఫ్ ద స్క్వేర్ ఫార్ములా వచ్చి √2a. ఏ అంటే సైడ్ ఆఫ్ ద స్క్వేర్, డయాగనల్ వచ్చి 60√2 అంటే సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఎంత? 60. క్వశ్చన్లో ఏమని ఇచ్చారంటే రేడియస్ వచ్చి సైడ్ ఆఫ్ ద స్క్వేర్ కన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువ? 26 2/3%. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ అడిషన్. 60 ప్లస్ 26 3s 78. 78 plus 2 80. 80/3% of 60. పర్సంటేజ్ అంటే 1/100 అంటే 2 zeros క్యాన్సల్, 3 2s. 60 plus 16 76 అంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ వచ్చి 76. ఫైండ్ ద డిఫరెన్స్ అంటే ఏం కనుక్కోవాలి? మనం డిఫరెన్స్ కనుక్కోవాలి. పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ అంటే 4a. దట్ ఆఫ్ సర్కిల్, సర్కిల్ కి పెరిమీటర్ అంటే సర్కంఫరెన్స్ అని. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా 2πr. 4 ఏ వాల్యూ 60. డిఫరెన్స్ పై అంటే ఎంత అని తీసుకోవాలా? 3 అని తీసుకోవాలి. క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి పై అంటే 3 అని తీసుకోవాలి. ఆర్ వాల్యూ 76. 4 into 60 240. 2 into 3 6. 76 into 6 6 6 36. 7 6 42 45. 456. డిఫరెన్స్ అంటే ఎంత వస్తుంది? 216. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, అన్నా అండ్ అంకుర్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ రేషియో 7:10. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ని టైంని మల్టిప్లై చేయాలి. ఇన్వెస్ట్మెంట్ రేషియో 8:9. ఇన్వెస్ట్మెంట్ని టైంని మల్టిప్లై చేస్తే ప్రాఫిట్ రేషియో వస్తుంది. నెక్స్ట్ 2 4s 2 5s 7 4s 28 5 9s 45. ఇది ప్రాఫిట్ రేషియో. డిఫరెన్స్ ఆఫ్ ద ప్రాఫిట్ ఇచ్చారు. డిఫరెన్స్ ఎంత? 17. 28కి 45కి డిఫరెన్స్ ఎంత? 17. 17 పార్ట్స్ ఎంత? 1870. ఇక్కడ ఏం కనుక్కోవాలా? టోటల్ ప్రాఫిట్. టోటల్ ప్రాఫిట్ అంటే యాడ్ చేయాలి. యాడ్ చేయండి. 28 45 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 73. చూడండి లెఫ్ట్కి రైట్కి రిలేషన్షిప్ చూడండి. 17 1 17, 17 1 17, 17 1 17 అంటే రిలేషన్ ఎంత? 110. అంటే ఆన్సర్ 73 into 110. 0 11 into 3 33. 11 7 77. 77 ఒక 3 80. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నెంబర్ పి ఈస్ 112.5%. చూడండి 12.5% అంటే 1/8. 100 plus 12.5% అంటే 112.5%. 100% అంటే 1 అని. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 1 plus 1/8 9/8. A number p is 9/8 of another number q. ఓకేనా? నెక్స్ట్ p/q is equal to 9/8. ఇక్కడ మనం రేషియోనే కనుక్కోవాలి కాబట్టి p అంటే 9 అని తీసుకోండి, q అంటే 8 అని తీసుకోండి. ఓకేనా? p is decreased by 20%. ఎనీ నెంబర్ 100%. 20% డిక్రీజ్ అంటే 20% ఆఫ్ 9. 20 into 9 180. పర్సంటేజ్ అంటే బై 100 అంటే 1.8. పి వచ్చి ఎంత తగ్గింది? 1.8 తగ్గింది. 9 - 1.8. క్యూ ఇంక్రీజ్డ్ బై సేమ్ వాల్యూ. క్యూ వచ్చి ఎంత పెరిగింది? ఇక్కడ ఎంత తగ్గిందో అంతే పెరిగింది. 9లో 1.8 పోతే 7.9.8.
పాయింట్ టు పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది. 324s 3తో క్యాన్సిల్ కాదు కాబట్టి 4తో కూడా పోదు. 2తో చేయండి. 236 249 అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ఇషా అండ్ స్వప్న. ఇషా స్వప్న ప్రెసెంట్ ఏజెస్ రేషియో ఎంత? 8:11. ఆఫ్టర్ 5 years రేషియో ఎంత? 7:9. ఇప్పుడు మనం ఇషా ప్రెసెంటేజ్, స్వప్న ప్రెసెంటేజ్ కనుక్కుందాం. చూడండి, ఇషా స్వప్న. ఇషా ఏజ్ 8x, స్వప్న ఏజ్ 11x. ఇషాకి ఎంత పెరిగింది? 5 years. స్వప్నకు కూడా 5 years పెరిగింది. రేషియో ఎంత? 7:9. క్రాస్ మల్టిప్లై చేయండి. 9 8s 72x, 5 9s 45, 11 7s 77x, 5 7s 35. 77లో 72 పోతే 5x, 45లో 35 పోతే 10 అంటే x వాల్యూ 2. ఇషా ప్రెసెంటేజ్ అంటే 8x కదా, 8 into 2 ఎంత? 16. 11x అంటే 11 into 2 22. The present age of Kunal is, whose present age is 8 years more than Isha అన్నారు. 8 years more than Isha present age అంటే 16. 8 plus 16 అంటే 24 years. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్కీపర్ మార్క్డ్ అప్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ 40% అబోవ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువకి మార్క్ చేశాడు? 40%. మళ్ళీ ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు? 25% డిస్కౌంట్ ఇచ్చాడు. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యాడ్ అలౌడ్ అడిషనల్ డిస్కౌంట్ ఆఫ్ ₹24, ఎక్స్ట్రాగా డిస్కౌంట్ మళ్ళీ 24 ఇచ్చాడు. ఓవరాల్గా ఎంత లాస్ వచ్చింది? 20% లాస్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ ఏం కనుక్కోమంటున్నారు? కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటారు. ఇప్పుడు ఎలా చేయాలో చూడండి. ఓవరాల్గా 20% లాస్ వచ్చింది. ఫస్ట్ మనం ఈ 2% బదులు సింగిల్ పర్సంటేజ్ ఎంత వస్తుందో కనుక్కుందాం. 40 - 25, ఇది x ఇది y. 2% ఇస్తే సింగిల్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటా? x + y + xy/100. x + y అంటే 15, 40 - 25 15. x × y అంటే 40 × -25/100. 22s 25s 5 5s అంటే 15 - 10 5. అంటే ఈ రెండింటి బదులు మనకేమొస్తుంది? 5% ప్రాఫిట్ వస్తుంది. ఓవరాల్గా ఎంత పర్సెంట్ లాస్ రావాలా? 20% లాస్ రావాలి. అంటే ఇక్కడ ఎంత రావాలా లాస్? -25. అంతే కదా. 5% ప్రాఫిట్లో 25% లాస్ తీసేస్తే 20% లాస్ వస్తుంది. 25% లాస్ దేనికి ఈక్వల్? 24కి ఈక్వల్. అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్లో కనుక్కుంటాం. 25% అంటే 25/100 అంటే 1/4. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 96. 24 × 4 96. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, అప్స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈజ్ 40% లెస్ దెన్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద బోట్. ఇక్కడ బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో 4 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఏమంటే స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే x. స్టిల్ వాటర్ అంటే x. నెక్స్ట్, వాటర్ అంటే ఏమని? y. నెక్స్ట్, డౌన్ స్ట్రీమ్ అంటే x + y. నెక్స్ట్, అప్ స్ట్రీమ్ అంటే x - y. నెక్స్ట్, అప్స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద బోట్. 40% లెస్ అంటే ఎనీ నెంబర్ 100%. 40% లెస్ అంటే 100 - 40 60. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద బోట్. సబ్స్టిట్యూట్ చేయండి. u అంటే x - y. 60% అంటే 60/100 అంటే 3/5 వస్తుంది.
డౌన్ స్ట్రీమ్ అంటే ఎక్స్ ప్లస్ వై. క్రాస్ మల్టిప్లై చేయండి. 5x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 3y. 5xలో 3x పోతే 2x, 5y ప్లస్ 3y 8y. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4y. నెక్స్ట్ ఫైండ్ ద రేషియో ఆఫ్ టైమ్ టేకన్ బై బోట్ టు కవర్ 120 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్. ఇక్కడ టైం రేషియో అడిగారు. ఫస్ట్ టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 120, డౌన్ స్ట్రీమ్ అంటే ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ అంటే 4y, వై అంటే వై. నెక్స్ట్ టు కవర్ 150 కిలోమీటర్స్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే ఎక్స్, ఎక్స్ అంటే ఏమని రాయొచ్చు? 4y, 4y ప్లస్ వై 5y, వై క్యాన్సల్. నెక్స్ట్ 0 0 క్యాన్సల్, 3 4s 3 5s. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4 into 4 16, 5 into 5 25. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కెన్ కంప్లీట్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. ఏ ఎన్ని డేస్లో చేస్తారు? 20 days. ఏ స్టార్ట్ ద వర్క్ ఆఫ్టర్ 5 days, బి జాయిన్ హిమ్. చూడండి, ఫస్ట్ ఏ వర్క్ స్టార్ట్ చేశాడు, ఎన్ని డేస్ పని చేశాడు? 5 days. 5 days తర్వాత ఏతో పాటు ఎవరు జాయిన్ అయ్యారు? బి. హోల్ వర్క్. హోల్ వర్క్ అంటే టోటల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అయిపోతుంది? 14 days. ఇక్కడ ఆల్రెడీ 5 days అయిపోయింది. రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటాయి? 9 days. టోటల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అయిపోతుంది? 14 days. చూడండి, ఇక్కడ ఏ ఎన్ని డేస్ పని చేశారు? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు. 20 daysకి ఫుల్ వర్క్ చేస్తాడు. ఫుల్ వర్క్ అంటే ఎంత? 1. 1 డేకి ఎంత చేస్తాడు? 1/20. ఏ వచ్చి 14 days ఉన్నాడు అంటే 14 daysకి ఎంత కంప్లీట్ చేస్తాడు? 14/20. 2 7s 2 10s. అంటే ఏ ఎంత వర్క్ కంప్లీట్ చేశాడు? 7/10. అంటే బి ఎంత వర్క్ చేస్తాడు? టోటల్ వర్క్ 1 అనుకుంటే ఏ 7/10 చేస్తే బి ఎంత చేస్తాడు? 3/10. బి వచ్చి 3/10 ఆఫ్ ద వర్క్ ఎన్ని డేస్లో పూర్తి చేస్తాడు? 9 days. నెక్స్ట్ ఫుల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడో చూద్దాం. 3 1s 3 3s. చూడండి, 1/10 అంటే 10%. 1/10 అంటే ఎంత పర్సెంట్? 10%. అంటే 10% ఆఫ్ ద వర్క్ వచ్చి ఎన్ని డేస్? 3 days. కానీ క్వశ్చన్లో ఏమడిగారు? 80%. అంటే ఏం చేయాలా? ఇంటూ 8. 80% ఆఫ్ ద వర్క్ ఎన్ని డేస్? 24 days. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ ఏ certain sum of money for his son of age 4 years. సన్ ఏజ్ 4 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16%. సింపుల్ ఇంట్రెస్ట్. మెచ్యూరిటీ పీరియడ్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది? 18 years వచ్చినప్పుడు. అంటే టైం పీరియడ్ ఎంత? 14 years. 4 years అప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఎప్పుడు ఎండ్ చేశాడు? 18 yearsకి. అంటే ఏజ్ గ్యాప్ ఎంత? 14 years. నెక్స్ట్. ఇఫ్ ఆఫ్టర్ మెచ్యూరిటీ పీరియడ్ హిస్ సన్ గెట్ 1,29,600. అంటే టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది? సింపుల్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఈ ఫార్ములా P into 1 plus TR/100. P అంటే ప్రిన్సిపల్, T అంటే టైం పీరియడ్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అమౌంట్ ఎంతనిచ్చారు? 129600. ప్రిన్సిపల్ వచ్చి తెలియదు, అదే కనుక్కోవాలి మనం. సమ్ అన్న ఒకటే, ప్రిన్సిపల్ అన్న ఒకటే. 1 ప్లస్ టైం పీరియడ్ వచ్చి 4 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16/100. నెక్స్ట్ 425s. 129600 P into 1 plus 16/25. 25 ఒక 16 ఎంత? 41. 41/25. నెక్స్ట్ చూడండి, 41 1s 41 3s. అంటే ఎంత వస్తుంది? 123 వస్తుంది. 66 కదా.
లేదంటే చేద్దాం. P is equal to 129600 into 25 by 41. నెక్స్ట్ 1296 41 డివిజన్ చేయండి. 41 3s 123 66. నెక్స్ట్ 41 1s 41. ఓకే ఓకే. ఇక్కడ టైం పీరియడ్ 14 కదా, ఇక్కడ మిస్టేక్ చేసాము. టైం పీరియడ్ 4 కాదు 14 ఇయర్స్. ఓకేనా, ఇక్కడ 4 ఇయర్స్ ఇచ్చారని 4 ఇయర్స్ అని తీసుకున్నాను, కాదు 4 ఇయర్స్ 18 ఇయర్స్. గ్యాప్ ఎంత? గ్యాప్ వచ్చి 14 ఇయర్స్. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేద్దాం. నెక్స్ట్ 425s 4 4s 129600 P into 1 plus 14 4s 56 by 25. 129600 is equal to P into 25 plus 26 81 కదా, 81 by 25. డివిజన్ చేయండి, లేదంటే 9 9s 9 1s 9 39 కదా, 9 4s 36 అంటే 3 మిగులుతుంది, 9 4s. నెక్స్ట్ 9 1s 9 16s 1600. P is equal to 1600 into 25. 25 6 150. 25 1s 25 40 అంటే 40,000. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. Ashish traveled a certain distance by car for 2 hours at 60 kilometers per hour. చూడండి 2 hours స్పీడ్ ఎంత? 60 kilometers per hour. నెక్స్ట్ బస్ 5 hours స్పీడ్ ఎంత? 80 kmph. రిమైనింగ్ డిస్టెన్స్ సైకిల్ ద్వారా వెళ్ళాడు, స్పీడ్ 10 kmph, టైం 5 hours. ఇక్కడ బైసైకిల్ ద్వారా ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు? డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ 10, టైం ఎంత? 5 hours. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? యావరేజ్ స్పీడ్. స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. అదే యావరేజ్ స్పీడ్ ఈ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. చూడండి టోటల్ టైం అంటే ఫస్ట్ 10 hours 2 hours, నెక్స్ట్ 5 hours, నెక్స్ట్ 10 hours 5 hours. టోటల్ డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. 60 into 2 120. నెక్స్ట్ ఇక్కడ డిస్టెన్స్ అంటే 5 into 8 400. 5 into 8 ఎంత? 400. 10 into 5 50. నెక్స్ట్ 450 470 570. 570 by 12. నెక్స్ట్ 26 లేదంటే డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేయండి. 12 570. 12 4s 48. నెక్స్ట్ 90 కదా, 12 7s 84. 0.5 12 5 60 అంటే ఆన్సర్ 47.5. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. P is 60% less than Q. నెక్స్ట్ P is ఎనీ నెంబర్ 100%. 60% లెస్ అంటే 100 minus 60 40. 40% ఆఫ్ Q. P is equal to 40 by 100 Q. 22s 25s అంటే P by Q is equal to 2 by 5. అంటే P అంటే 2x, Q అంటే 5x. సబ్స్టిట్యూట్ చేయండి. 2 into P అంటే 2x, 0.25 అంటే 1 by 4, Q అంటే 5x. ఎంత ఇచ్చాడు? 840. LCM 4 into 4x 16x plus 5x is equal to 840. 16 plus 5 21x is equal to 840 into 4. 21 1s 21 4s అంటే x వాల్యూ ఎంత? 160. కానీ క్వశ్చన్లో ఏం అడిగారు? Q minus P. Q
Q minus P అంటే 5x minus 2x అంటే 3x. 3 into 160 480 అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, బార్ డయాగ్రామ్ ఇచ్చారు, ఒకసారి క్వశ్చన్ చదివి అర్థం చేసుకోండి. మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ని నీట్గా చేద్దాం. బార్ గ్రాఫ్ మీద 3 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ టోటల్ నెంబర్ ఆఫ్ మొబైల్స్ ఇన్ హండ్రెడ్స్. అన్నీ ఎలా ఉన్నాయి? హండ్రెడ్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 30 అంటే హండ్రెడ్స్లో ఉంది కాబట్టి ఇంటూ 100 అంటే ఎంత? 3000. అవసరమైతే ఇంటూ 100 చేద్దాం, ఓకేనా? కానీ మనం 30 అనే రాసుకుందాం. అన్నీ దేంతో ఉన్నాయి? హండ్రెడ్స్లో ఉన్నాయి. నెక్స్ట్, మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై 2 డిఫరెంట్ కంపెనీస్ P and Q. బ్లూ కలర్ వచ్చి P+Q. 2015లో టోటల్ మొబైల్స్ ఎన్ని మ్యానుఫ్యాక్చర్ అయినాయి? 30 అంటే 3000. ఆ డేటా మొత్తం రాద్దాం. P నెక్స్ట్ 2015, 2016, 2017, 2018, 2019. నెక్స్ట్ P+Q, నెక్స్ట్ PQ. P+Q అంటే ఎంత? 30 అంటే 3000. నెక్స్ట్ 40, నెక్స్ట్ వచ్చి 75, నెక్స్ట్ వచ్చి 90, నెక్స్ట్ 2019లో 50. నెక్స్ట్, అండ్ ఆల్సో షోస్ పర్సంటేజ్ ఆఫ్ మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై Q. చూడండి, Q వచ్చి ఎంత పర్సెంట్? 40%. Q వచ్చి 40% అంటే P ఎంత పర్సెంట్? 60. టోటల్ 100 కదా, Q 40 అంటే P ఎంత? 60. నెక్స్ట్, Q వచ్చి 75 అంటే P ఎంత వస్తుంది? 25. నెక్స్ట్, Q వచ్చి 60 అంటే P ఎంత వస్తుంది? 75. నెక్స్ట్, Q వచ్చి 40. నెక్స్ట్, Q 40 అంటే P ఎంత? 60. Q వచ్చి 65. Q వచ్చి 65% అంటే P ఎంత పర్సెంట్? 35%. నెక్స్ట్, ఫస్ట్ క్వశ్చన్, టోటల్ మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై Q ఇన్ 2017 అండ్ 18. చూడండి, 17, 18 కనుక్కుందాం. టోటల్ అంటే 100%. 100% ఎంత? 75. నెక్స్ట్ 1 minute. 2017 Q ఎంత? 60 కదా. Q 60 అయితే P ఎంత అవుతుంది? 40 అవుతుంది. నెక్స్ట్, టోటల్ 100%. 100% ఎంత? 75. 100% 75. 10% ఎంత? 7.5. 20% అంటే డబుల్ ఎంత వస్తుంది? 15. 20% 15. 40% ఎంత? 30 వస్తుంది. 60% ఎంత? 45. 30 + 45 75. మీకు ఇబ్బంది అనిపిస్తే Q అంటే 60%, దేంతో కనుక్కోవాలా? 75 చేస్తే మీకు 45 వస్తుంది. నెక్స్ట్, సేమ్ అదే విధంగా 100% 90. 10% ఎంత? 9. 60% అంటే 60 × 9. 10% 9. 60% అంటే ఇంటూ 6 ఎంత వస్తుంది? 54. నెక్స్ట్, 40% అంటే ఇంటూ 4. 4 × 9 36. నెక్స్ట్, టోటల్ మొబైల్ మ్యానుఫ్యాక్చర్డ్ బై Q 17 and 18. Q 17 and 18. Q 17, 18 అంటే 45 + 36 అంటే ఎంత వస్తుంది? 81. 81 is what % more than total mobile manufactured by
P 2015 అంటే 60% ఆఫ్ 30, పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్, ఎంత 18. ఏమడిగారు? పర్సంటేజ్ మోర్కి ఫార్ములా డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. నెక్స్ట్ 81 18 డిఫరెన్స్ కనుక్కోండి. ఇనిషియల్ వాల్యూ అంటే 10 తర్వాత వచ్చేది ఇనిషియల్ వాల్యూ, 10 తర్వాత ఏముంది 18. ఓకేనా? 81లో 18 పోతే 21/18 ఇంటూ 100. 9 2s 9 7s 250s, 7 into 50 350%. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ అదే విధంగా ఈ క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు, మీరు ట్రై చేయండి, ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేద్దాం. టోటల్ మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై P 2015 and 90. P 2015 and 90. P 2015 18. నెక్స్ట్ P 2015 ఎంత 18. నెక్స్ట్ P 2090. P 2019 అంటే 35% ఆఫ్ 50. 35% ఆఫ్ 50. 50% అంటే హాఫ్. 35లో హాఫ్ ఎంత 17.5. ఎంత వస్తుంది 17.5. 18 ప్లస్ 17.5 అంటే 35.5. ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ మొబైల్ మ్యానుఫ్యాక్చర్డ్ బై Q 2018. Q 2018 అంటే ఎంత వస్తుంది 36 కదా, ఎంత వస్తుంది 36. పర్సంటేజ్ అడిగారు, 35.5/36 ఇంటూ 100. ఇంకా క్యాన్సలేషన్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందో కనుక్కోవాలి. ఇక్కడ చూడండి 32 49 అంటే ఏం చేశాడు, ఇంటూ హాఫ్ చేశాడు. 32లో హాఫ్ ఎంత 16, -2 14. నెక్స్ట్ ఇంటూ 1 -2 చేశాడు. నెక్స్ట్ ఇంటూ 2 -2 చేశాడు. నెక్స్ట్ ఇంటూ 4 -2 చేశాడు. అర్థమైందా లాజిక్? 1ని డబుల్ చేస్తే 2, 2ని డబుల్ చేస్తే 4, నెక్స్ట్ 4ని డబుల్ చేస్తే 8 ఇంటూ 8 -2. 86 ఇంటూ 8 అంటే 68 48, 88 64, 68. 688 -2 అంటే ఎంత 686. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 143 158 176 197 221 క్వశ్చన్ మార్క్. డిఫరెన్స్ ఎంత 15, డిఫరెన్స్ 18, డిఫరెన్స్ 21, డిఫరెన్స్ 24. నెక్స్ట్ ఎంత వస్తుంది 27 వస్తుంది. నెక్స్ట్ ఎంత వస్తుంది 27. 3 3 యాడ్ అవుతుంది అంటే ఆన్సర్ అంటే 221 27 యాడ్ చేస్తే 248. నెక్స్ట్ క్వశ్చన్ 35% ఆఫ్ 224. 35% అంటే బై 100 ఇంటూ 224. నెక్స్ట్ 5 7s 5 20s 2 10s మల్టిప్లై చేయండి. 12 7s 84, 784/10 అంటే 78.4. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 78.4. 8 1s 8 76, 8 9s 72, 86 అంటే 19.6. 10 స్క్వేర్ అంటే 100, క్యూబ్ రూట్ ఆఫ్ x. చూడండి 78.4 19.6 యాడ్ చేస్తే 18 98 వస్తుంది. 100 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ x. 100లో 98 పోతే 2, క్యూబ్ రూట్ ఆఫ్ x. x అంటే 2 క్యూబ్, 2 క్యూబ్ ఎంత 8. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ని x అనుకోండి. x పర్సంటేజ్ ఆఫ్ 720.
పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. x% of 720 is equal to 19 square 361 plus 35. 26 into 6 156. రైట్ సైడ్కి వెళ్తే -156. x% of 720 is equal to 361 ఒక 35 6 9 396 లో 156 తీసేస్తే 9 లో 5 పోతే 4 240 వస్తుంది. 241s 243s. పర్సంటేజ్ అంటే బై 100 అంటే ఎక్స్ వాల్యూ ఎంత 100/3. 100/3 అంటే 33.33. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ √2 క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుందాం ఇంటూ 400 √2 ఈజ్ ఈక్వల్ టు 4/4 అంటే 4ని 4 times మల్టిప్లై చేయాలి ఇంటూ 25. 4 hundreds 25 ones 25 fours. 4 4 cancel. √2 power x is into √2 is equal to 4 into 4 నేమని రాయొచ్చు 2 into 2 అని రాయొచ్చు. 2 నేమని రాయొచ్చు √2 into √2 అని రాయొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే √2 క్యాన్సల్. √2 power x is equal to 4 into 2 8. 8 అంటే 2 cube. 8 అంటే 2 cube. 2 నేమని రాయొచ్చు √2 whole square అని రాయొచ్చు. √2 whole square అని రాయొచ్చు. over 3 is equal to √2 power 6. 2 into 3 ఎంత 6. మల్టిప్లై చేస్తే పవర్స్ యాడ్ అవుతాయి అంటే √2 power 7. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది 7. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్